హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజేత స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనము గ్రూప్ 4 కట్ ఆఫ్ చూడబోతున్నాము ఫర్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ వికారాబాద్. సో మనము ఈ కట్ ఆఫ్ని డిసైడ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకోవడం జరిగింది. ఆ ఫ్యాక్టర్స్ బేసిస్ పైన ఈ వీడియోలో గ్రూప్ 4 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి తీసుకుంటే ఇక్కడ టోటల్గా 422 పోస్టులు ఉన్నాయి. అందులో మనకి ఓసీకి వచ్చేసరికి 68 పోస్టులు ఉన్నాయి అండ్ 76 పోస్టులు ఉన్నాయి ఓసీలో. అండ్ ఈడబ్ల్యూఎస్లో మనకి 21 పోస్టులు 11 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కింద 18 పోస్ట్ జనరల్కి ఉన్నాయి. ఉమెన్కి వచ్చేసరికి 16 పోస్టులు ఉన్నాయి. బీసీబీకి వచ్చేసరికి 16 పోస్ట్ ఫర్ జనరల్, 13 పోస్ట్ ఫర్ ఉమెన్ ఉన్నాయి. బీసీసీలో 7, ఉమెన్కి ఇక్కడ ఏమీ లేవండి. అండ్ బీసీడీకి 10 ఫర్ జనరల్ అండ్ 9 ఫర్ ఉమెన్. అండ్ ఫాలోడ్ బై బీసీఈలో 6, 7, ఎస్సీలో 34, 41, ఎస్టీలో 23, 14. ఇలాగ మనకు మేడ్చల్ మల్కాజ్గిరిలో పోస్టులు డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వికారాబాద్ తీసుకుంటే 149 పోస్టులు ఉన్నాయి. ఓసీలో 29 జనరల్, ఉమెన్ 32 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో 7 జనరల్కి 3 ఉమెన్కి ఉన్నాయి. బీసీఏ 5, 9 ఉన్నాయి. అండ్ బీసీబీలో 4, 3, బీసీసీ 20, బీసీడీ 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈలో 1 ఫర్ జనరల్, 2 ఫర్ ఉమెన్. ఎస్సీ 8, 18, ఎస్టీ 5, 5. రంగారెడ్డి తీసుకుంటే మనకి 464 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీలో జనరల్ 73 ఉంటే ఉమెన్కి 80 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 25, 30, బీసీఏ 16, 21, బీసీబీ 18, 17, బీసీసీ 6, 2, బీసీడీ 12, 9, బీసీఈ 7, 7, ఎస్సీ 35, 45, ఎస్టీ 23, 18. సో ఇలాగ మనకు కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 2018కి 2023కి మనకు డిఫరెన్స్ ఏమైనా ఉందా అని చూడాలి. సో డిఫరెన్స్ చూసుకుంటే 2018లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్గా ఉన్నది 2023కి వచ్చేసరికి మనకి 3 డిస్ట్రిక్ట్గా డివైడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనము రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ అని డివైడ్ చేశారు. సో ఇదెందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఎర్లియర్ ఎంటైర్ రంగారెడ్డి కలిపి 86 పోస్టులు ఉంటే ఈరోజు మనకు నియర్లీ 422, 149, 464 అంటే 1035 పోస్టులు ఉన్నాయి. అంటే 86 పోస్టుల నుంచి మనకి 1035 పోస్టులకి పోస్ట్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది ఒక గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ చేయడానికి. ఈ బేసిస్ పైన మనం కట్ ఆఫ్ని తీసుకుంటున్నాము. దానితో పాటు నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేసి ఈ కట్ ఆఫ్ తీస్తున్నామండి. కాబట్టి మనము మ్యాక్సిమం ఒక అక్యురేట్గా కట్ ఆఫ్ ఇవ్వడానికి ప్రయత్నించాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని నాకు అనిపించింది. కాబట్టి దీన్ని నేను మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను. అబౌవ్ 200 మార్క్స్ మనకి మొత్తం స్టేట్ వైడ్గా చూస్తే మనకి 84 మెంబర్స్కి మాత్రమే అబౌవ్ 200 మార్క్స్ ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్గా చూస్తే మనకు అబౌవ్ 200 మార్క్స్ ఓన్లీ 84 మెంబర్స్కి ఉన్నాయి. మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అబౌవ్ 200 మార్క్స్ ఆ రోజు ఓన్లీ 5 మెంబర్స్కే ఉన్నాయి. ఇవి 2018 రిపోర్ట్ అండి. మనకి 2018 రిపోర్ట్ చూస్తే మనకి 200 అబౌవ్ వచ్చింది. రంగారెడ్డిలో ఓన్లీ 5 ఉన్నాయి. టాప్ మార్క్ రంగారెడ్డి నుంచి 223 ఉండింది. ఇలాగ మనము రంగారెడ్డిలో యావరేజ్గా తీసుకుంటూ పోతే 1000th మెంబర్కి ఆ రోజు మార్క్స్ 126 ఉన్నాయి. ఈరోజు మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి టోటల్గా అంటే 1035 పోస్టులు ఉన్నాయి కదా. అంటే ఆ రోజు 1000 మెంబర్కి స్కోర్ ఎంత అంటే 126 స్కోర్ ఉంది. ఈ నియర్ బై ఉంటే మనకి సరిపోతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. బట్ మనము ఎప్పుడు కొంచెం లిటిల్ హైగానే మనము రోజు కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మరీ లీస్ట్ కట్ ఆఫ్ ఉండదండి, కాంపిటీషన్ని బట్టి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా మ్యాటర్. కాబట్టి వీటన్నిటిని కూడా నేను కన్సిడరేషన్ తీసుకొని మీకు ఈ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ బేసిస్ పైన ఈ కట్ ఆఫ్ ఇచ్చామన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు జనరేట్ చేయడానికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు
2018లో మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఆ రోజు కట్ ఆఫ్ ఎంత ఉండింది అంటే జనరల్లో 186 ఉండింది, ఉమెన్కి 170 ఉండింది. ఆ రోజు కట్ ఆఫ్ మనకి ఇలా ఉండింది. మరి ఈ కట్ ఆఫ్ లాస్ట్ ఉంది కదా, అంటే ఇవి ఆ రోజు 86 పోస్టులకు ఉండినాయి ఈ కట్ ఆఫ్ అనేది. ఈ రోజు మనకి 1035 పోస్టులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ బేసిస్ పైన కట్ ఆఫ్ని చూడాలనుకుంటే ఎలా ఉండిండొచ్చు అంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో 422 పోస్టులు ఉన్నాయి కదా, అంటే ఓసీకి ఇప్పుడు 158 జనరల్ ఉండొచ్చు, ఉమెన్కి 155 ఉండొచ్చు అనేది మన ఎక్స్పెక్టేషన్. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 156 153 ఉండొచ్చు అనేది, బీసీఏ 154 152, బీసీబీ 155 154, BCC 155 for general, women 154, BCD 157 for general, 154 for women, BCE 155 for general, 152 for women, SC 152 148, ST 153 149. సో ఇది మన అనాలిసిస్ అండి. సో ఈ రేంజ్లో మీ మార్క్స్ వస్తుంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మరి వికారాబాద్కి వస్తే మనకి ఓసీలో 157 156 అనుకుంటున్నాం, ఈడబ్ల్యూఎస్లో 156 155, బీసీఏకి 154 152, బీసీబీ 153 152, బీసీసీ 152 151, బీసీడీ 154 153, BCE 152 151, SC 150 149, ST 151 150. సో ఇది వికారాబాద్లో మన ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది. మరి రంగారెడ్డికి వస్తే కొంచెం లిటిల్ హై కట్ ఆఫ్ ఉంటుంది అనుకుంటున్నాము. సో 162, ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారండి రంగారెడ్డిలో, నియర్లీ 98,988 అప్లికెంట్స్ ఉన్నారంట. కాబట్టి ఆ బేసిస్ పైన లిటిల్ హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓసీలో రంగారెడ్డి అయితే 162 161, ఈడబ్ల్యూఎస్ 161 160, బీసీఏ 160 159, బీసీబీ 159 158, BCC 158 157, BCD 157 156, BCE 156 155, SC 154 153, ST 155 154. సో ఇది మనము ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ అండి. సో ఇది ఒక ప్రాపర్ అనాలిసిస్ తర్వాత 2018ని కంపేర్ చేసుకొని నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ని కూడా బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక డీసెంట్ కట్ ఆఫ్ అనుకోవచ్చు. సో ఈ రేంజ్లో మీ మార్క్స్ ఉంటే మీకు గ్రూప్ 4 జాబ్ వచ్చే అవకాశం పక్కా ఉంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ఇబ్బంది లేదు. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కూడా ఈ సిరీస్ మనం కంటిన్యూ చేయబోతున్నాము. సో లిటిల్ డిలే అయింది, సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. బట్ మీరు ఇంకా మీకు ఏ డిస్ట్రిక్ట్స్ కావాలి, మీ మార్క్స్ ఏంటి, మీరు ఫర్దర్ డీటెయిల్స్ పెట్టండి. ఈ వీడియో మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి. సో దట్ మనకి ఇంకా ఏవైనా డిస్ట్రిక్ట్స్ రిపోర్ట్స్ వస్తే మనం ఇంకా కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడానికి బాగుంటుందనేది నా ఉద్దేశం. సో ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం విజేత ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి మ్యాక్సిమం పీపుల్కి. సో దట్ ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ అందరికీ రీచ్ అవుతాయి. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇటువంటి విషయాలే కాదు, ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా ఇంటర్నేషనల్ అఫైర్స్ కావచ్చు, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ జాబ్ మీరు రీచ్ అవ్వడానికి ఏ హెల్ప్ మేము చేయగలమో అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూనే ఉంటాము. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సో హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్. See you in the next video.